హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నా వీడియోలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే పెడుతున్నానండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మిస్ కాకండి. ఈరోజు శనివారం కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మీకైతే చాలా మంచి జరుగుతుందండి. వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకోండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇదైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఈ టెంపుల్ వచ్చేసి విజయవాడలో అండి. మా సిస్టర్ వాళ్ళు వెళ్ళినప్పుడు వీడియో అయితే తీశారండి. ఈ టెంపుల్ని చూడండి. ఇదంతా బయట అండి. టెంపుల్ అయితే చాలా చాలా బాగుంటుందండి. లోపల వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా చాలా బాగుంటుంది. ఇదంతా గుడి ప్రాంగణం అండి. ఇక్కడ శంకు చక్రాలు చూడండి, నామం అన్నీ ఉన్నాయండి. చాలా చాలా బాగుంది టెంపుల్ అయితే. ఈరోజు శనివారం కాబట్టి దర్శించుకుంటే వెంకటేశ్వర స్వామిని మనకైతే చాలా మంచి జరుగుతుంది. ఇదైతే రావి చెట్టు అండి. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. దర్శించుకోండి వెంకటేశ్వర స్వామిని. రావి చెట్టుకి ఒక్కసారి అయితే దండం పెట్టుకోండి. చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే. ఇదంతా గుడి ప్రాంగణం అండి. బయట ఇట్లా ఓం అని ఉంటుంది వెనుక వైపు. ఓం నమో వెంకటేశాయ నమః. మొత్తము టెంపుల్ అంతా దర్శించుకుందామండి. మొత్తం చూపిస్తాను బయట ప్రాంగణం అంతా. ఇక్కడ లక్ష్మీనారాయణల ఫోటో అయితే ఉందండి, చూసారు కదా. ఇక ఇప్పుడు గుడి ఎదర సైడ్ అయితే వెళ్దామండి లోపలికి. ఇదిగోండి చూడండి, ఇదంతా గుడి ప్రాంగణము. ఇక్కడ ప్రాంగణంలో వెంకటేశ్వర అష్టోత్తర శతనామాలు అయితే ఉంటాయండి. మనకైతే టైం ఉంటే ఇక్కడ నుంచొని ఇవన్నీ చదువుకోవచ్చండి టెంపుల్కి వచ్చినప్పుడు. చూసారు కదా, అన్నీ ఉన్నాయండి వెంకటేశ్వర శతనామాలు అన్నీ. అష్టోత్తర శతనామావళి మొత్తం చదువుకోవచ్చండి, క్లియర్గా ఉంటుంది. ఇక ఇప్పుడైతే స్వామివారిని అయితే దర్శించుకుందామండి లోపలికి వెళ్ళి. ఇటు నుంచి అయితే లోపలికి వెళ్ళాలండి. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. విగ్రహం అయితే చాలా చాలా బాగుంటుందండి. గోవింద గోవింద. నా వీడియో చూసే వాళ్ళందరూ నా వీడియో లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. విగ్రహం అయితే చాలా బాగుంది కదండి. గోవింద గోవింద. వీడియో ఎండింగ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.